నమస్తే కేటీవీ వార్తలకు స్వాగతం. నేను రియా. బ్రిటిష్ పాలకులను గడగడలాడించిన మన్యం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు అపూర్వ అమూల్య జ్ఞాపకాలు కొన్ని పదిలంగా చింతపల్లి ఫస్ట్ క్లబ్ లో ఉన్నాయి. మన్యంలో స్వతంత్ర పోరాటాల సందర్భంగా బ్రిటిష్ పాలకులకు ప్రభుత్వానికి రాసిన ఉత్తరాలు, సీతారామరాజు సంతకంతో పాటు సీతారామరాజు ఫోటోలు తీపి జ్ఞాపకాలుగా మిగిలి ఉన్నాయి. అల్లూరి వర్ధంతి సందర్భంగా చింతపల్లి, పాడేరు, మంప ప్రాంతాల్లో ప్రజలు వైభవంగా అల్లూరి వర్ధంతి వేడుకలు నిర్వహించి ఘన నివాళులర్పించారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా అమూల్య జ్ఞాపకాలు 1924వ సంవత్సరంలో ముద్రించిన దినపత్రిక, బ్రిటిష్ పాలకులు బుల్లెట్ దెబ్బకు గాయపడిన అల్లూరి ఫోటో, ఉత్తరాలు, అపూర్వమైన అల్లూరి సంతకం భద్రంగా ఉన్నాయి. నాటి లక్ష్మీపేట మారణ ఖండంపై విచారణ జరుపుతున్న ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి తిరుమలరావును బదిలీ చేసి బాధితులకు న్యాయం చేయాలని విదాసం ఐక్య వేదిక రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ బూసి వెంకట్రావు డిమాండ్ చేశారు. విదాసం నేతృత్వంలో విశాఖలోని డాబా గార్డెన్స్ అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి వెంకట్రావు మాట్లాడుతూ 2012 జూన్ 12న పొద్దున్నే చద్దన్నాలు తింటున్న మాలపల్లెపై తూర్పు కాపులు బాంబులు, బరిసెలు, కత్తులు, గొడ్డలతో వచ్చి కళ్ళల్లో కారం చల్లి కిరాతకంగా చేసిన హత్యాకాండంలో 5 దళితులు చనిపోయారని గుర్తు చేశారు. నాడు దళిత సంఘాల పోరాటం ఫలితంగా ప్రభుత్వం లక్ష్మీపేటలోనే ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసిందని, ఈ 14 ఏళ్లుగా జరుగుతున్న న్యాయ ప్రక్రియ నేడు కీలక దశకు చేరిందన్నారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతిని పురస్కరించుకుని విజయనగరం క్షత్రియ పరిషత్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. భారతదేశ స్వతంత్రం కోసం అతి చిన్న వయసులోనే తెల్లదొరలతో పోరాటం చేసి ప్రాణాలర్పించిన అల్లూరి సీతారామరాజు పోరాట పటమ యువతకు స్ఫూర్తిదాయకమని క్షత్రియ పరిషత్ సభ్యులు కేవీవి రాజు గుర్తు చేశారు. క్షత్రియ పరిషత్ ఆధ్వర్యంలో గత 5 ఏళ్లుగా మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి, జయంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వానపల్లి రామ్మోహన్ రావు పేటలో పెళ్లి వేడుకల్లో ఫుడ్ పాయిజన్ కావడంతో 39 మంది అస్వస్థకు గురయ్యారు. గ్రామానికి చెందిన గిడ్డి శాంతారావు కుమార్తె వివాహంలో విందు భోజనం చేసిన 39 మందికి వాంతులు, విరోచనాలు కావడంతో వెంటనే వారిని వానపల్లి ప్రాథమిక ఆసుపత్రికి స్థానికులు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం 3 అంబులెన్సులతో మెరుగైన చికిత్స కోసం కొత్తపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. వీరిలో 6 గర్భిణీ స్త్రీలు ఉండడంతో వారిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మా యువ నాయకులు నారా లోకేష్ నాతో మాట్లాడిన తర్వాతే పిఠాపురం టీడీపీ నూతన కమిటీ ఏర్పాటు నిర్ణయం జరిగిందని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలిపారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నూతన కమిటీ ఏర్పాటు నేపథ్యంలో ఆయన స్పందించారు. పార్టీలో రకరకాల సమీకరణలతో మార్పులు సహజమని, చివరికి పార్టీ బలోపేతమే ముఖ్యమని వర్మ పేర్కొన్నారు. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి తాను పూర్తిగా కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. తిరుమల కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని శుక్రవారం అభిషేక సేవల్లో జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు దగ్గరుండి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం వీరికి ఆలయ రంగనాయకులు మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. జిల్లాలోని చిన్న జొన్నలవలసకు చెందిన చిట్టుబాబుపై తండ్రి రామారావు, చిన్నాన్న రెడ్డి పాపారావు రాట్లతో దాడి చేశారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. పాపారావు అర్హత లేకుండా డాక్టర్ అని బోర్డు పెట్టి వైద్యం చేస్తున్నాడని కుమార్తె మాధురి ఆరోపించింది.
ఫోన్లో బెదిరిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని అన్నారు. కోర్టులో కేసు ఉందని, ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. విజయనగరంలోని రాజీవ్ క్రీడా ప్రాంగణంలో 3 రోజుల పాటు అత్యంత ఉత్సాహంగా జరిగిన 5వ ఏపీ కప్ స్టేట్ తాయిక్వాండో ఛాంపియన్షిప్ 2026 పోటీలు ఘనంగా ముగిశాయి. ఈ పోటీలలో ఆతిథ్య విజయనగరం జిల్లా క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబరిచి ఓవరాల్ ఛాంపియన్షిప్ను కైవసం చేసుకున్నారు. న్యూ ఆంధ్రప్రదేశ్ తాయిక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో మే 5 నుంచి 7వ తేదీ వరకు పోటీలు సాగాయి. ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి వేణుగోపాలరావు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి సుమారు 600 మంది క్రీడాకారులు ఈ టోర్నీలో పాల్గొన్నారని, పోటీలు ఆహ్లాదకర వాతావరణంలో జరిగాయన్నారు. తిరుపతిలో అత్యంత వైభవంగా జరుగుతున్న తాతయ్యగుంట గంగమ్మ జాతరలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. శుక్రవారం ఉదయం ఆలయానికి చేరుకున్న ఆయన గంగమ్మ తల్లిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. జాతర సాంప్రదాయ ప్రకారం ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు, పసుపు కుంకుమలతో కూడిన సారెను మంత్రి సమర్పించారు. ఆలయ గర్భాలయంలో అమ్మవారికి జరిగిన ప్రత్యేక పూజల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జాతరకు వచ్చే సామాన్య భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవాదాయ శాఖ అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్వహించిన కలెక్టర్ల సమావేశం ప్రస్తావించిన అంశాలను జిల్లాల్లో సమర్థవంతంగా అమలు చేసి ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి అధికారులను కోరారు. గురువారం అమరావతిలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో వివిధ శాఖల అధికారులతో ఆయన ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలపై దిశానిర్దేశం చేశారు. జిల్లా అభివృద్ధికి సంబంధించిన ప్రతి పనిని నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని, ముఖ్యంగా రీసర్వే పనులను వేగవంతం చేసి నిర్ణీత లక్ష్యాలను సాధించాలని స్పష్టం చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ వచ్చే వార్తల్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు.